183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కార్ల కంపెనీలకు సంబంధించినటువంటి చర్చలు, కార్ల స్పెసిఫికేషన్ల గురించినటువంటి అంశాలు మనం చాలాసార్లు చూసుంటాం. కానీ ప్రభుత్వంలో కార్లకు సంబంధించినటువంటి వివాదం రాసుకోవడం మొదటిసారిగా కనిపిస్తుంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా 20 రోజులు గడిచినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల జాబితాను తీసేటువంటి క్రమంలో కారుకు సంబంధించినటువంటి చర్చ ఎక్కువగా జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం సీఎం రేవంత్ రెడ్డి ఒక అనూహ్యమైనటువంటి ప్రకటన చేశారు. గత ప్రభుత్వం మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తామనేటువంటి లక్ష్యంతో ల్యాండ్ క్రూయిజర్ కార్లని కొనుగోలు చేసింది. పైగా ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో దాచిపెట్టింది అనేటువంటి ఒక ఆరోపణ చేశారు. సో అసలు ల్యాండ్ క్రూయిజర్ ఏంటి, ఎందుకు ఆ కారుకి అంతటి విశిష్టత ఉంది? అలానే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఒక్కో కారుకి 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ల్యాండ్ క్రూయిజర్ అనేది ఒక పటిష్టమైనటువంటి సమర్థమైన బుల్లెట్ ప్రూఫ్ కారుగా మన్ననలు పొందుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ కారు అధికారులు అలానే రాజకీయ నాయకుల రక్షణకి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఉపయోగిస్తున్నటువంటి కారు ఇది. టొయోటా సంస్థ గురించి మనకు అందరికీ తెలుసు. టొయోటా అనగానే రెగ్యులర్ కమర్షియల్ కార్లు కూడా తయారు చేసేటువంటి సంస్థ, అలానే ప్యాసింజర్ కార్లు, ప్రధానంగా ప్రజలు ఉపయోగించేటువంటి అనేక కార్లు కూడా వినియోగంలో ఉన్నాయి. అలాంటి టొయోటా సంస్థే ఈ కార్ని తయారు చేసింది. దీనికి సంబంధించినటువంటి ఒక హిస్టరీని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది టొయోటా ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్. అనేక కార్లని, డిఫరెంట్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ని టొయోటా అందిస్తుంది. అంటే వీటన్నిటికంటే భిన్నమైనటువంటి కారుగా ల్యాండ్ క్రూయిజర్ని మనం చూడాల్సి ఉంటుంది. ల్యాండ్ క్రూయిజర్ ప్రస్థానం చూస్తే కనుక 1951 నుంచి కూడా ల్యాండ్ క్రూయిజర్ అనేది వినియోగంలో ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఉపయోగిస్తున్నటువంటి కారు ఇది. ఈ కారుకి సంబంధించినటువంటి పటిష్టత విషయంలో అంటే 2019 నాటికి వచ్చేసరికి దాదాపు 10 లక్షల కార్లు, అంటే 10 మిలియన్ల కార్లని అమ్ముతుంది. అంటే కోటి కార్లు దాదాపు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్నట్టుగా ఒక అంచనా వేసినటువంటి పరిస్థితి. ఈ కారుకు ఉన్నటువంటి ప్రత్యేకతలు కూడా ఒకసారి మనం చూద్దాం. ఇది టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రస్తుతమైనటువంటి లుక్. అంటే 2022, 2023లో వచ్చినటువంటి టొయోటా 200 మోడల్ ఇది. ఇప్పుడు 300 మోడల్ నడుస్తుంది. తర్వాత ఇందులో డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నటువంటి కారు కాబట్టి దీనికి భద్రత విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి కారు ఇది. ఈ ల్యాండ్ క్రూయిజర్లో రకరకాల కలర్స్ ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది పొలిటీషియన్స్ ఇష్టపడేది బ్లాక్ కలర్. అందుకనే బ్లాక్ కలర్ వెహికల్స్నే ఉపయోగిస్తూ ఉంటారు. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక స్పెసిఫికేషన్ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఇండియాలో ఉన్నటువంటి ల్యాండ్ క్రూయిజర్స్కి సంబంధించినటువంటి ఒక స్పెసిఫిక్ వెబ్సైట్. అసలు ల్యాండ్ క్రూయిజర్కి ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి, దానికి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. ఒక కారుగానే మనం చూద్దాం. దాని రేటు ఎందుకు అంత కాస్ట్లీ అంటే దానిలో ఇచ్చేటువంటి ఫెసిలిటీస్. అందుకనే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ ల్యాండ్ క్రూయిజర్ కార్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇండియాలో వచ్చేసి ఇది ఆన్ రోడ్ ప్రైస్ 2 కోట్ల వరకు ఉన్నటువంటి పరిస్థితి. మరి సీఎం రేవంత్ రెడ్డి 3 కోట్లు అనేటువంటి మాట ఎందుకు చెప్పారు? దానికి కూడా ఒక సమాధానం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ల్యాండ్ క్రూయిజర్ కార్లని టొయోటా సంస్థ తయారు చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు, సామాన్య ప్రజలు కూడా కొనుక్కోవచ్చు. కానీ దానికి బుల్లెట్ ప్రూఫ్ చేయడం అనేది మరొక స్పెసిఫిక్ టాస్క్. అంటే ఈ క్రమంలోనే బుల్లెట్ ప్రూఫ్ కూడా కనీసం ₹1 కోటి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. బుల్లెట్ ప్రూఫ్ చేసేటువంటి క్రమంలో కొన్ని సంస్థలు, ఇటువంటి సంస్థలు, JCBL లాంటి సంస్థలు ఈ కార్లకి బుల్లెట్ ప్రూఫ్ చేసేటువంటి క్రమంలో అనుసరించేటువంటి విధానాలు, అలానే ప్రొటెక్షన్, హయ్యర్ ప్రొటెక్షన్, కంపెనీ ప్రొటెక్షన్ కంటే కూడా ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి రీతిలో దీనికి సంబంధించినటువంటి అనేక ఫీచర్స్ని మార్చడము, అలానే బుల్లెట్స్ వచ్చేటువంటి దాడిని, ఒకవేళ ప్రత్యర్థులు ఎవరైనా దాడి చేసినప్పటికీ కూడా గ్లాస్ బ్రేక్ అవ్వకుండా ఉండేలాగా డిఫరెంట్ ప్లాస్టిక్ మెటీరియల్స్ని ఇందులో ఉపయోగిస్తారు. అందుకనే దీనికి చాలా డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి. దీనిలో యూరోప్లాస్ట్ లాంటి ఆక్సిలరీ సపోర్టెడ్ రన్ ఫ్లాట్ ఫిట్టింగ్స్, అటువంటి వాటిని ఇందులో ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా ఒకవేళ బ్లాస్ట్ లాంటివి జరిగినా కానీ తట్టుకునే విధంగా, లోపల ఉన్నటువంటి వారిని కాపాడే విధంగా, మరింత ఎక్కువ రక్షణ ఇచ్చే విధంగా ఈ ఫీచర్స్ అన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి, వివిధ దేశాల అధినేతల దగ్గర నుంచి, ఒక మోస్తరు రాజకీయ నాయకుల వరకు కూడా ఈ కార్లనే ఉపయోగించడం పైన ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ల్యాండ్ క్రూయిజర్ 200 మోడల్కి సంబంధించి మనం ఒకసారి రేట్స్, ఆన్ రోడ్ ప్రైస్ కాదు, ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి స్పెసిఫికేషన్స్ని బట్టి, ఇతరత్ర అవసరాలు, అలానే దానికి కావాల్సినటువంటి సదుపాయాల కల్పనను బట్టి కంపెనీ ఇచ్చేటువంటి రేట్ కూడా డిఫరెంట్గా వేరీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలానే ప్రతి ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క రేటు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైసెస్ పరంగా చూస్తే కనుక ఇండియాలో ఢిల్లీలో ఎక్స్ షోరూమ్ ప్రైస్ పరంగా చూస్తే
2 కోట్ల రూపాయలు అంటే ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 2,10,00,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది కేవలం కారుకి సంబంధించినటువంటి ధర మాత్రమే. దీనికి బుల్లెట్ ప్రూఫింగ్ చేయడానికి మరొక 50,00,000 నుంచి ₹1,00,00,000 వరకు, అంటే డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ ప్రొటెక్షన్స్, దానికి తగ్గట్టుగా ఆ ప్యాకేజెస్ని డిసైడ్ చేసుకుంటే మరో ₹1,00,00,000 వరకు అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి దీనికి చెప్పారు, 3 కోట్ల రూపాయలకి ఒక కారు చొప్పున ఇలాంటివి 22 కార్లు కొన్నారు అనేటువంటి మాటని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం అంటే కారు గుర్తుపైన పోటీ చేసి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇలాంటి కార్లు 22 కార్లను కొని విజయవాడలో దాచిపెట్టారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా మూడోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ కార్ల ద్వారానే ఆయన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయాలంటే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి. అలానే 22 కార్లు ఎందుకు అంటే కేవలం కేసీఆర్ అంటే సీఎంకి ప్రొటెక్షన్ కోసం మాత్రమే కాదు, కీలకమైనటువంటి మంత్రులు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి బహుశా వాళ్ళ కోసం కూడా ఇది కొనేటువంటి, అంటే ఓవరాల్గా చూస్తే 3 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు పెట్టి 22 కార్లు కొంటే దాదాపు 66 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు సంబంధించి గండిపడినట్టుగా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంటే ఇది ప్రజా అవసరాల కోసం చేసినటువంటి ఖర్చుగా పరిగణించడానికి అవకాశం లేదు. అలానే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వెసులుబాటుని ఉపయోగించుకొని రహస్యంగా కొనుగోలు చేశారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విమర్శ. సో రాజకీయంగా ఆ విమర్శలు ఎలా ఉన్నా కానీ ల్యాండ్ క్రూయిజర్కి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇక్కడ ఇంపార్టెన్స్ తీసుకొచ్చేటువంటి విషయాలు ఏంటంటే ల్యాండ్ క్రూయిజర్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది. ఈ దేశంలోనే కాదు బయట దేశాల్లో కూడా అనేక మంది దేశాధినేతలు ఉపయోగిస్తున్నటువంటి కారు ఇది. దాదాపు ఈ 70 ఏళ్లుగా అనేక మోడల్స్ మార్చుతూ ఎప్పటికప్పుడు అవసరాలకు తగ్గట్టుగా దాన్ని టొయోటా కంపెనీ అప్గ్రేడ్ చేస్తూ ఒక పటిష్టమైనటువంటి రక్షణ వాహన శ్రేణిగా మార్చింది. అందుకనే ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ అవసరమైనటువంటి కీలక రాజకీయ నాయకులందరూ కూడా ఈ ల్యాండ్ క్రూయిజర్లనే ఎక్కువగా ఉపయోగిస్తారు. సో ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ ల్యాండ్ క్రూయిజర్ ఒక సునామీ సృష్టించేట్టుగా కనిపిస్తుంది. అలానే ఈ కొత్తగా కొనుగోలు చేసినటువంటి వాహనాలని ప్రభుత్వం ఎప్పుడు బయటికి తీసుకురాబోతుందో, అలానే దానిలో ఏమైనా అవకతవకలు ఉన్నా కానీ బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, దానికి సంబంధించి ఒక కమిటీని కూడా వేస్తున్నాం అనేటువంటి మాట సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి ల్యాండ్ క్రూయిజర్లకు సంబంధించినటువంటి వివాదం అంటే ఈ కారు వ్యవహారం సర్కారుకి ఏ విధంగా మారబోతుంది, పాత సర్కారు మెడకి గుదిబండగా మారబోతుంది అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తుంది.